హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పలనాటి రుచులు. ఈరోజు ఏంటంటే బెల్లం నేతి మినప సున్నుండలు, నల్ల మినుములతోటి బెల్లంతో నెయ్యితోటి, అచ్చం నెయ్యితోటే మినప సున్నుండలు చేసి చూపిస్తే మీరందరూ తప్పకుండా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి అండి. చాలా ఈజీ వేలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం మినుములు క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు వీలైతే కడిగి ఆరబోసుకోండి. నేను ఇంటికాడ కడిగి శుభ్రం చేసుకొని ఆరబోసుకొని వచ్చేసాను అనమాట. వన్ డే అంతా ఆరబెట్టేసుకున్నాను మినుములు. ఇప్పుడైతే నల్ల మినుములు అంట. నేను ఒక కళాయి తీసుకున్నాను. ఆల్రెడీ మంట ఉంది కింద, ఆల్రెడీ పని చేస్తున్నాము. ఇది కళాయి క్లీన్ చేసుకొని మినుములు అయితే పోస్తున్నాను. 1/2 కేజీ మినుములు అనమాట. ఇవి చాలా సింపుల్గా చూపిస్తా అని చెప్పా కదండి. 1/2 కేజీ మినుములు తీసుకొని సన్న మంట మీద మినిమం 20 నిమిషాలు ఎంచుకోవాలి. 1/2 కేజీ అయినా, కేజీ అయినా, 2 కేజీలు అయినా సరే మినిమం 20 నుంచి 30 నిమిషాలు పట్టిద్ది. సన్న మంట మీద ఎంచుకోవాలి. అప్పుడే మినుము లోపల గట్టిగా ఉండిద్ది అనమాట. చాలా గట్టిగా ఉండిద్ది మినుము. అప్పుడే లోపల కంట ఏగి మనకి పచ్చి వాసన లేకుండా సున్నుండ అనేది టేస్ట్ బాగా వచ్చింది అనమాట. మినుములు అయితే 90% ఏగిపోయిందండి. చాలా వరకు దాదాపుగా ఏగిపోయి ఇంక ఇప్పుడు ఇవి తీసేసుకోవచ్చు అనమాట. మనం మనకి ఎలా తెలిసిద్ది స్మెల్ ఏగినాయి అంటే అర్థమైపోయింది. పటపట పేలుతుంటాయి అనమాట. అవి తీసి నేను ఒక పేపర్ మీద పోసాను. అవి పేపర్ మీద పోసి అవి పల్చగా అనుకోవాలి. అలానే కుప్పండి అనుకోండి. ఇప్పుడు చాలా హీట్ మీద ఉంటాయి ఆ మినువులు. 20 నిమిషాలు బట్టి ఏగి ఏగి హీట్ మీద ఉంటాయి కాబట్టి ఇంకా నల్లగా అయిపోతాయి. ఆ వేడంతా పోవాలంటే మనం పల్చగా అనుకుంటే ఆ వేడంతా స్ప్రెడ్ బయటికి వెళ్ళిపోయి మినుములు చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే 15-20 నిమిషాలు పట్టింది మినుములు చల్లారటానికి. ఇప్పుడు నేను కొంచెమే కాబట్టి మరగ పంపించట్లా, నేనే వేసుకుంటున్నాను. సగం మినుములు మిక్సీకి వేసుకొని మెత్తగా అయితే మెదగదండి మిక్సీలో పిండి. మనకి పిండి మరలో అయితే మనకి మెత్తగా వేసిస్తారు పిండి. దీనికి ఏంటంటే మిక్సీలో మనం ఎంత వేసినా కానీ లైట్ బరకు వచ్చిద్ది. ఇంతవరకు మిక్సీ పట్టుకొని వద్దాం. చూసారా, నేనైతే మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇది లైట్ బరకు వచ్చింది. చాలాసేపు వేసాను. అప్పటికి అరకిలో పిండి ఏం పంపిస్తాలే గ్రైండర్ కానీ. చూసారా, లైట్ బరకు వచ్చింది. సేమ్ అదే ప్రాసెస్లో ఉండ మినువులన్నీ కూడా వేసేసుకోవాలండి. అదిగో రెండో వరుస వేసినవి కూడా అయితే పక్కన శుభ్రంగా మెత్తగా వేసుకోవచ్చు. వీలైనంత మెత్తగా వేసినా కానీ లైట్ బరకు వస్తూనే ఉంటుంది మిక్సీలో. ఓకే అండి. ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలి? 1/2 కేజీ మినువుల కంటే 1/2 కిలో బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకొని బెల్లం అయితే మెత్తగా నలగొట్టేసుకోవాలి. బెల్లం మెత్తగా నలగొట్టేసుకొని కొంచెం పిండి ఉంచుకున్నా కదా నేను మిక్సీ గిన్నెలో, అదిగోండి మిక్సీ గిన్నెలో ఉంచుకున్న పిండి కొంచెం తీసి కొంచెం ఒక గుప్పెడు సుమారు పిండి ఉంచుకొని ఆ బెల్లం అనేది అందులో వేసేసాను. బెల్లం మిక్సీ గిన్నెలో వేసాను కదా, ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కూడా ఆ పిండితో పాటు స్ప్రెడ్ అయ్యి కలిసిపోయిద్ది, మనకి మెత్తగా అయిపోయింది అనమాట. అదిగో చూసారా బెల్లం వేసింది ఎలా ఉందో. ఇప్పుడు కతమా పిండి ఇంకొక 2 గుప్పెళ్ళు వేసుకొని కతమా బెల్లం, ఉండ బెల్లం కద్దుగా దాంట్లో వేసేసుకుందాం మనం. నేను తీపి చూస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ అని. చాలా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మనమైతే. ఇదిగోండి ఇదే విధంగా అది కూడా మిక్సీ పట్టేసుకొని పొడిపిండి కాస్తుంది కదా, అది ఇది మొత్తం కలిపి స్ప్రెడ్ చేసేసుకోవాలి, కలుపుకోవాలి మొత్తం. ఎక్కడ అంతా బెల్లం పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలి మనమైతే. బాగా కలిపేసుకొని దీంట్లోకి యాలకుల పొడి వేసుకోవాలండి. మనకి తగినంత యాలకుల పొడి. నేను ఆల్రెడీ యాలక్కాయ పొడి కొద్దిగా పంచదార వేసి యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. ఆ యాలక్కాయల పొడి వేసాను. దీనికి నెయ్యి ఎంత పట్టిద్ది అక్క అని అంటారేమో మీరు. నెయ్యి వచ్చేసి దీనికి 250 గ్రాములు నెయ్యి, అంటే 1/2 కేజీ నెయ్యి. 1/2 కిలో బెల్లం, 1/2 కిలో మినుములకి 1/2 కేజీ నెయ్యి పట్టిద్ది. అచ్చం నెయ్యే. నేను ఇంక దీంట్లో డాల్డా కానీ నెయ్యి కానీ ఏమి, డాల్డా కానీ ఆయిల్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. అచ్చం నెయ్యితోటే చేస్తున్నాను. మనకేంటంటే ఎంత నెయ్యి వేసినా కానీ పొడి పొడిలాడుతూ ఉండాలి. మనకు ముద్దకి వచ్చేసిందంటే లడ్డు కట్టాక, అదే సున్నుండని కూడా నేను లడ్డు అనే అంటానండి, సున్నుండ లడ్డు. సున్నుండ లడ్డు కట్టాక నీరు గారినట్టు చెమ్మ చెమ్మగా అయిపోయినట్టు చెమ్మ దిగుతా ఆయిల్ ఆయిల్గా ఉండిద్ది అనమాట. అలా ఉండకుండా మనకి అట్లానే రవ్వ రవ్వగా పొడి పొడిగా ఉండాలంటే పొడి పొడిగానే ఉండాలి. నెయ్యి సరిపోలేదండి, అందుకే మళ్ళీ ఇంకొంచెం వేసి మదాయించుకుంటున్నాను. నేను ఎక్కువసేపు మదాయించుకుంటే, ఎంత బాగా మదాయించుకుంటే మనకు సున్నుండ అంత రౌండ్గా వచ్చిద్ది, అంత పర్ఫెక్ట్గా వచ్చిద్ది. మదాయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏందయ్యా అంటే ఇదే అనమాట. అదే కలుపుకోవటం బాగా. అది అట్లా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట పిండి. అచ్చం ముద్దకు వచ్చేయకూడదు. ముద్దకు వచ్చేస్తే నీరు కారిపోయింది, అదే నూనె కారిపోయింది అనమాట. అట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే చేతులు నేనేంటంటే తడి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటే నాకు లేట్ అయింది.
ఫస్ట్ కానించి ఎక్కువ సున్నుండలు కట్టాలి. మాకు 50 కేజీలు 60 కేజీలు అలా కడతా, 10 కేజీలు 20 కేజీలు ఇలా కడతా ఉంటాం కాబట్టి ఈ పిండి కూడా వేస్ట్ కాకుండా ఉండటానికి ఈ టెక్నిక్ అనమాట. చాకుతోటి ఏళ్ళకి పట్టిన పిండి అంతా గీకేసి అది శుభ్రంగా దాంట్లోకి వేసేసుకొని మన చేతులకు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండిద్ది. ఇప్పుడు చేతులు ఈజీగా సున్నుండ కట్టుకోవడానికి ఈజీగా తీసుకునిద్ది అనమాట. చెయ్యి మన అరచేతికి ఏమి అంటుకోకుండా ఉంటే ఈజీగా అయింది సున్నుండ కట్టుకోవటం. లడ్డూలాగా కాదండి సున్నుండ అయితే కొంచెం కష్టంగా ఉండిద్ది. సున్నుండ ఏంటంటే అది ప్రెస్ చేయాలి, అలానే గట్టిగా ప్రెస్ చేస్తే పగిలిపోయింది, అలానే లూజుగా ప్రెస్ చేయకూడదు, ఒక మాదిరిగా కట్టాలి. సున్నుండ అనేది కొంచెం ప్రెస్ చేసుకుంటా కొంచెం ఒత్తుకుంటా కట్టాలన్నమాట. కొంచెం నాకు ఫస్ట్ కానీ అలవాటు కాబట్టి అలా అలా కట్టేస్తారన్నమాట, నాకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటా కట్టుకోండి సున్నుండ అనేది. చూసారు కదా, నేను కట్టే సున్నుండలో కేజీకి 30 వస్తాయి. కేజీ సున్నుండలకి దగ్గర దగ్గర 30, 28, 29 దాకా వస్తాయి అనమాట నేను కట్టేవి. ఆర్డర్ అనమాట ఈ సున్నుండలు. ఒక ఆవిడ అడిగారు, పెద్ద ఆవిడకి ఏంటంటే కొంచెం నడువులు నొప్పులుగా ఉన్నాయి అమ్మ, నాకు అచ్చం నెయ్యితోటి మినుములతోటి నువ్వు చేసి పెట్టి లక్ష్మి, నీ దగ్గర అయితే కల్తీ కలవకుండా చేసిస్తావు, నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పింది. అందుకోసం ఆవిడ కోసం చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, సున్నుండలు కొంచెం ఆలస్యం అవుతుందండి, లడ్డు అంత ఫాస్ట్గా అవ్వదు. సున్నుండ కొంచెం నొక్కి కట్టుకోవాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది అనమాట. ఈ విధంగా అన్ని సున్నుండలన్నీ ఇదే విధంగా కట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా సున్నుండలన్నీ కట్టేశాక మీకు చూపిస్తాను. లేదంటే చాలా లేట్ అయిపోయింది సున్నుండలన్నీ కట్టడానికి. నాకు మినిమం 10-15 నిమిషాలు పట్టింది, ఎందుకంటే కొంచెం ప్రెస్ చేసుకుంటూ కట్టాలి కాబట్టి సున్నుండలు అనేవి. చూస్తున్నారు కదా, అయిగోండి కొంచెం మెరడాలుగా ఉన్న ఏందక్క నల్లగా లేవు ఏందక్క అంటే నేనేమి కలర్ యూజ్ చేయాలి, అచ్చం మీ ముందే చూశారు కదా సున్నుండలు అలానే కట్టాను. ఓకే అండి, సున్నుండలు కట్టడం అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చినాయి. 2 తిన్నా నేను, టేస్ట్ అయితే అదిరిపోయింది. 2 తిన్నా, సూపర్ అంటే సూపర్గా ఉండే టేస్టు. ఖచ్చితంగా ఈ కేజీ వచ్చినాయి. కేజీకి కూడా ఇంకా ఒక 70 గ్రాములు 30 గ్రాములు తగ్గింది. తక్కువ చేసినప్పుడే తినాలనిపించింది, ఎక్కువ చేసినప్పుడు తినాలనిపించదు. సున్నుండలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. సున్నుండలు అయితే టేస్ట్ అదిరిపోయినాయి అసలుకి. ఇంతకుముందు ఎన్నో చేసేలా కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది.